మీరు పుణ్యంలో మంచి సమయంలో అనుకూలత సమయంలో కూడా ఏం ఆలోచిస్తున్నారు అండ్ పాపము కష్టంలో కూడా ఏం ఆలోచిస్తున్నారు, దాని యొక్క ఫలితం మీకు ఖచ్చితంగా వచ్చేది ఉంటుంది. సో ఆల్వేస్ మనం గుర్తు పెట్టుకోవాలి, ఫండమెంటల్ పాయింట్ ఏమున్నది అంటే ఏదైనా పరిస్థితిలో నేను ఇవాళ ఏం చేస్తున్నా, నాకు సుఖం ఉంటే లేకపోతే నాకు దుఃఖం ఉంటే పరిస్థితిలో నేను ఇవాళ ఏమనుకుంటున్నా, మళ్ళీ నేను ఫ్యూచర్ బంధిస్తున్నా, మళ్ళీ అదే ఫ్యూచర్ నాకు వచ్చేది ఉన్నది. సో మంచి రోజుల్లో కూడా ఇప్పుడు ఒక దుఃఖమే సిమరన్ సబ్ కరే అని కబీర్ దాస్ యొక్క దోహా చెప్పినారు. అంటే దుఃఖంలో అందరు భగవంతుని యాద్ చేస్తారు, కానీ సుఖంలో ఎవరు యాద్ చేయరు. కానీ సుఖంలో ఎప్పుడైతే మీరు భగవంతుని యాద్ చేసుకుంటా ఉంటారు, గుర్తు చేసుకుంటారు, మీకు దుఃఖం ఎందుకు వస్తుంది? సో సుఖంలో కూడా భగవంతునికి యాద్ చేయాలి అని చెప్తున్నారు. సో ఫండమెంటల్ ఏమున్నదంటే ప్రతి పరిస్థితిలో మనం ఎట్లా ఉంటున్నామో జాగ్రత్తగా ఉండాలి.